ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. అయితే ఇక్కడ మరి సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ బట్ చెప్పేస్తాను. డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు, అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో. ఐఎమ్ టాకింగ్ 1993. ఐఎమ్ రియలీ ఓల్డ్ మ్యాన్. సో ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది. సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై